ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చీఫ్ నియామకంపై హైకమాండ్ కసరత్తు చేస్తోందా? వీలైనంత తొందరగా రాష్ట్ర చీఫ్ను నియమించాలని హైకమాండ్ భావిస్తోందా? ప్రస్తుతం ఉన్న చీఫ్ దగ్గుబాటి స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని యోచిస్తోందా? మరి కొత్త చీఫ్గా ఎవరిని నియమించబోతోంది? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చీఫ్ ఎంపికపై కమలం పార్టీ పెద్దలు ఫోకస్ పెంచారు. త్వరలోనే పార్టీకి కొత్త చీఫ్ను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరిని తప్పించి ఆమె స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, పురంధరేశ్వరిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే ఆలోచనలో ప్రధాని మోడీ ఉన్నారని ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా ప్రధాని మోడీ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెంచాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పురంధరేశ్వరి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించే అవకాశం ఉందని ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దగ్గుపాటి పురంధరేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరింది. ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏలో కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఎన్నికల తర్వాతే పురంధరేశ్వరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం సాగినా సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీలు కాలేదు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు కొత్త ప్రెసిడెంట్లను నియమిస్తున్న నేపథ్యంలో పురంధరేశ్వరిని తప్పించి ఆమె స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. దీంతో కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్, సోము వీర్రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక రాయలసీమకు చెందిన కోలా ఆనంద్, ఆదినారాయణ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోందట. అయితే సోము వీర్రాజుకు ఇటీవల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పార్టీ హైకమాండ్ ఆయనకు రాష్ట్ర చీఫ్ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈయనకు ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశీర్వాదం కూడా మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఆయన ఏపీ బీజేపీ చీఫ్గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ అనుభవంతో మళ్లీ అవకాశం దక్కించుకోవాలని ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారని టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో పార్టీ బలోపేతమే టార్గెట్గా కొత్త ప్రెసిడెంట్ నియామకం ఉండాలని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట. అటు సీఎం చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తట్టుకుని పార్టీని బలోపేతం చేసే లీడర్ను వెతికే పనిలో పార్టీ నేతలు ఉన్నారట. పార్టీ అధ్యక్షుడి నియామకం విషయంలో కాస్త ఆలస్యం అయినా సరే కానీ ధీటైన నేతకే అవకాశం ఇవ్వాలని యోచిస్తోందట. మొత్తంగా పార్టీ చీఫ్గా ఎవరికి అవకాశం కల్పిస్తారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.